ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము మే నెల 25వ తారీఖు 2024. 2 తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రతి శనివారము మనము దేవుని కోసము విస్తారంగా పరిచర్య చేసిన ఒక దైవ సేవకుని గురించి లేదా సేవకురాలి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ విధంగా పరిచర్య చేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ఆయన పేరు జార్జ్ వైట్ఫీల్డ్. జార్జ్ వైట్ఫీల్డ్ డిసెంబర్ నెల 27వ తారీఖు 1714వ సంవత్సరంలో జన్మించారు. సెప్టెంబర్ నెల 30వ తేదీ 1770వ సంవత్సరంలో ప్రభు దగ్గరికి పిలువబడ్డారు. ఈయన ఒక ఆంగ్లికన్ సేవకుడు మరియు బోధకుడు. ఇతను మెథడిజం మరియు ఎవాంజలికల్ ఉద్యమాన్ని స్థాపించిన వారిలో ఒకరు. వైట్ఫీల్డ్ తన సేవ కాలంలో విస్తృతమైన గుర్తింపు పొందాడు. అతను బ్రిటిష్ సామ్రాజ్యంలోని 10 మిలియన్ల మంది శ్రోతలకు కనీసం 18,000 సార్లు బోధించాడు. వైట్ఫీల్డ్ నాటకం, మతపరమైన వాగ్దాటి మరియు దేశభక్తి యొక్క శక్తివంతమైన కలయిక ద్వారా పెద్ద ప్రేక్షకులను ఆకర్షించాడు. అతని పాఠశాల మరియు కళాశాల రోజులలో వైట్ఫీల్డ్ బలమైన మతపరమైన మేల్కొలుపును అనుభవించాడు. దానిని అతను కొత్త జన్మ అని పిలిచాడు. ఆక్స్ఫర్డ్లో అతను మెథడిస్ట్ జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీకి సన్నిహితుడు అయ్యాడు మరియు వారి ఆహ్వానం మేరకు 1738లో జార్జియా కాలనీలో వారి మిషనరీ పనిలో చేరాడు. అతని మిగిలిన కెరీర్ మొత్తం జార్జియా నుండి అమెరికన్ కాలనీల అంతటా సువార్త ప్రచారం మధ్య విభజించబడింది. మ్యాసచ్యూసెట్స్ మరియు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఐర్లాండ్లో సువార్త ప్రకటించాడు. ప్రతి నిజమైన మతపరమైన వ్యక్తి యేసులో పునర్జన్మను అనుభవించాలని అతను విశ్వసించాడు. ఇది పక్కన పెడితే అతను డినామినేషన్ లేదా భౌగోళిక వ్యత్యాసాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అతను బ్రిటిష్ అమెరికన్ కాలనీలలో ప్రారంభ మెథడిస్ట్ ఉద్యమంలో గొప్ప మేల్కొలుపుతో ప్రముఖ పాత్ర పోషించాడు. విస్తారమైన సేవ చేశాడు. మరి నీ గురించి, నా గురించి ఏంటి? ఇదే ప్రశ్న ప్రతి శనివారం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నీకు నాకు ఇచ్చిన తలాంతులతో మనమేం చేస్తున్నాం? ఆలోచించి మనకిచ్చిన తలాంతులను మనము ప్రభు కొరకు, ఆయన సేవ కొరకు ఉపయోగించుకుందాం. ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.